తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఒక అత్యద్భుతమైన పథకాన్ని సృష్టించడం జరిగింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రులు, గౌరవనీయులైన మన బట్టి విక్రమార్కులు వీరందరూ కూడా నిర్ణయించుకుంది ఏంటంటే, ప్రతిరోజు ఎట్లాంటి ఐటెం ఇవ్వాలి అంటే, ప్రతి విద్యార్థి రోజు స్కూల్కి రావాలి అంటే ఈరోజు ఏంటి ఐటము నేను మిస్ కాకూడదన్న ఉద్దేశంతో రావాలన్నమాట. అట్లాగా వాళ్ళు డిసైడ్ చేసిన ఈ ఐటమ్స్ ఎలా ఉన్నాయి అంటే, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పూరి, ఒకరోజు దోశ, ఒకరోజు బోండా, ఒకరోజు మిల్లెట్టు, ఒకరోజు ఉప్మా. ఇవి యాక్చువల్గా చాలా పెద్ద విజన్ మాట. ఆ విజన్లో భాగంగా మాకు ఒక చిన్న పాత్ర లభించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము మా సెంట్రలైజ్డ్ కిచెన్లో మేమే రీసెర్చ్ చేసిన మెషిన్స్ అన్నీ పెట్టాము. ఒక్కొక్క మెషిన్ ద్వారా వేలాది కొద్ది పూరీలు లేకపోతే వేలాది కొద్ది ఇడ్లీలు తయారు చేయొచ్చు. ఆ రకంగా చాలా హైజెనిక్గా తయారు చేస్తూ వాళ్ళకి సమయానికి చేర్చాలి. ప్రతిరోజు ప్రతి విద్యార్థికి సమయానికి అదే టేస్ట్తో చేరాలి. అంతేకాకుండా తెలంగాణ గవర్నమెంట్ వారు ఒక మిల్క్ కూడా ఇవ్వమని చెప్పారు. అది కూడా తాగడానికి వేడివేడిగా ఉండే విధంగా మేము ఏర్పాట్లు చేస్తాం. సో దానికి సంబంధించినవన్నీ కూడా ఈ కిచెన్లో ఈ రోజున మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా ఈ మెషిన్స్, ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ అనేది ఇనాగరేషన్ అయ్యింది. అది ఒక విశేషం చెప్తాను. డిప్యూటీ సీఎం గారు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి తన సింగరేణి వాళ్ళకు కూడా చెప్పించి మాకు ఎంత క్లోజ్గా సపోర్ట్ ఇచ్చారు అంటే, 34 రోజుల్లో ఈ మొత్తం కిచెన్ అంతా పూర్తయిపోయింది. ఇది ఒక ప్రపంచంలోనే ఒక పెద్ద రికార్డు మాట. ఒకానొక రోజున మేము చూస్తే అది ఒక సాధారణమైన షెడ్లా కనిపిస్తుంది, కానీ చాలా మంచిది. కానీ ఈ రోజున అదొక టాప్ క్లాస్ కిచెన్ లాగా తయారైంది. ప్రతిరోజు 50,000 మంది పిల్లలకు అది ఆ బ్రేక్ఫాస్ట్ అనేది తయారు చేయగలదు, సమయానికి పంపించగలదు అన్నమాట. సో మన తెలంగాణ బ్రేక్ఫాస్ట్ స్కీమ్లో మన మదిరా నుండి మొట్టమొదటిగా ఇంత పెద్ద కిచెన్ ప్రారంభం కావడం అనేది ఆయన యొక్క ఆ గట్టి పట్టుదలకు నిదర్శనం. వారు పర్సనల్గా ఈ రోజున టేస్ట్ చేసి పిల్లల చేత తినిపించి వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి, ఆయన ఇట్లాంటివి అందరికీ చేరాలి అన్న మంచి సంకల్పంతో వారి వెనకాల ఉంటే చాలు, మేము వీటన్నిటిలో కూడా పూజ చేసి ప్రభుత్వం యొక్క వారి ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రయత్నాలు చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.